అజిత్ దోవల్ గారు చెప్పినట్టు శత్రువులు వేరే దేశం నుంచి ఉండరు, మన దేశం నుంచే పుడతారు. కొన్ని రోజుల ముందు వెస్ట్ బెంగాల్ లో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఒక పెద్ద ఆపరేషన్ చేశారు. అంటే ఆ స్టేట్ లో ఈ నార్త్ 24 పర్గనాస్ అనే ఏరియా ఉంటుంది కదా, ఈ బంగ్లాదేశ్ కి సంబంధించిన బార్డర్ కి దగ్గర. సో ఆ 24 పర్గనాస్ లో ఒక మదర్సా ఉంటుంది. ఆ మదర్సాలో ఈడీ రైడ్ చేస్తే 40 లక్షల క్యాష్, 180 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ సీజ్ చేశారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తాను, మదర్సాస్ లో ఈ డబ్బునైనా గోల్డ్ కాయిన్స్ పట్టుకున్నారు. అండ్ ఈ సిచ్యువేషన్ కి మాస్టర్ మైండ్ అయిన సహాబుద్దీన్ పట్టుకున్నారు ఎన్ఐ వాళ్ళు. సో వాడిని పట్టుకొని ఉతికితే మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు వెస్ట్ బెంగాల్ లో అని. ఇప్పుడు ఈ నార్త్ 24 పర్గనాస్ అంటే ఈ బంగ్లాదేశ్ బార్డర్ కి దగ్గర. సో మన అందరికీ తెలిసినట్టు ఈ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర 600 నుంచి 800 వరకు అన్ఫెన్స్డ్ రీజన్ ఉంటుంది. కొంత మార్షి ఏరియా ఉంటుంది. ఆ మార్షి ఏరియా నుంచి చాలా మంది ఇల్లీగల్ గా వస్తూ ఉంటారు. సో అలా ఇల్లీగల్ గా బార్డర్ దాటి ఫస్ట్ వెస్ట్ బెంగాల్ లోకి రాగానే ఈ సహాబుద్దీన్ డైరెక్ట్ గా వీళ్ళందరినీ అక్కడ ఉన్న హౌరా స్టేషన్ లో మొత్తం గ్యాదర్ చేపిస్తాడు. అండ్ అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు అనే డీటెయిల్స్ అన్ని ఈ 24 పర్గనాస్ దగ్గరలో ఉన్న మదర్సాలో అన్ని డీటెయిల్ గా ఫిల్ అయి ఉంటాయి అనమాట. ఏం లేదండి, అక్కడ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ వచ్చిన వాళ్ళు ఒక సింగిల్ బ్యాగ్ తో వస్తారు. అండ్ ఆ హౌరా స్టేషన్ లో వీళ్ళకి ఆటోమేటిక్ గా టికెట్స్ అనేది ఇచ్చేస్తారు. అండ్ ఈ టికెట్లు తీసుకొని కొంతమంది ఢిల్లీ, కొంతమంది ముంబై, కొంతమంది చెన్నై, హైదరాబాద్ అండ్ కొంతమంది సూరత్, పూణేకి ఇట్లా డివైడ్ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళ దగ్గర ప్రాపర్ ఐడి కార్డులు ఉండే, ప్రాపర్ ఆధార్లు ఉండే, అన్ని ఫేక్ పట్టేసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా వేరే వేరే స్టేట్స్ కి వెళ్ళిపోయి ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది తయారు చేసుకుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కొంత ఫండింగ్ అనేది వస్తుంది వీళ్ళకి. సో ఆ ఫండింగ్ ని డిఫరెంట్ అకౌంట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని వాళ్ళకి నచ్చిన పనులకి వాడుకుంటారు, లైక్ ఎన్జిఓ పేర్లతో. సో ఇలాంటి ఇల్లీగల్ పనులు అన్ని చేస్తున్నారని చెప్పి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో బయటపడే